హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. ఇలా అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నీవు లేక క్షణమైనా నేనుండలేను ప్రభువా, యేసు ప్రభువా. నాలోన నీవు, నీలోన నేను కలకాలం నిలవాలని ఆశించుతున్న నామది నిత్యం నీతోనే గడపాలని. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని
ప్రభువా నాకై మరణించింది నీవే దేవా నా పాపం తుడిచింది నీవే ప్రభువా శిథిలమైన నన్ను నిలబెట్టింది నీవే మధురమైన వాక్యంతో కట్టింది నీవే శిథిలమైన నన్ను నిలబెట్టింది నీవే మధురమైన వాక్యంతో కట్టింది నీవే ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా ప్రభువా నా దేవా ఈ స్థితికే ఆధారమా నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని నీవు లేక జనమైన నేనుండలేను ప్రభువా నా ప్రభువా నీవు లేక జనమైన నేనుండలేను ప్రభువా నా ప్రభువా నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని స్తోత్రం ఆయన కూడా వచ్చిన శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ప్రేమ స్వరూపంలో స్తోత్రాలయ. ఇప్పటి వరకు నాయన బలారాధన కార్యక్రమంలో నిదాసనను పెట్టుకొని ప్రభావ నీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, సంఘమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. బిడలు పాడిన పాటలో కూడా నీ కంఠస్వరాలు మీరు పుట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ. ఇంకా నీ నామగంత కొరకు పాడుటకు నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు లేవనెత్తి మీరు వాడుకోండి నాయన. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 105వ అధ్యాయము 26 నుంచి చివరి వరకు చదువుకుందాం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను. వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను. అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతముల అందరి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిష్పత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేమమును కల్పించెదను. రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉపికి వచ్చెను. ఎడారుల్లో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలకి రప్పించెను. వారు తన కట్టడలను గైకొన
కైకొనున్నట్లును మన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్య జనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొని యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయము, మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే చెప్పి దేవుని కనపరచవలసిందిగా ప్రభు పెట్టుకోండి. ఎవరో లేకపోతే కానుకలు పాట పాడుకుందాం. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమావ గమనీయ వెనుదీతువా దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపవా. మనందరము మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విఘ్నమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము.